కొమ్మినేనిని ఒకటి ఇప్పుడు ప్రస్తుతం ఒక కేసులో అరెస్ట్ చేశారు. తుళ్ళూరు పోలీసులు బేస్ చేసుకుని అరెస్ట్ చేయడం, ఓ పక్కన రిమాండు ఇదంతా జరిగింది. ప్రస్తుతం గుంటూరు సబ్ జైలుకి తరలించారు. ఏదైతే పోసాని కృష్ణమురళి వ్యవహారంలో ఎలా చేశారో అలాగే చేయడానికి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు 3 చోట్ల ఇవాళ కేసులు నమోదైనవి. రాష్ట్రంలోని 3 వేరువేరు ప్రాంతాలు సేమ్ తరహా కేసులే అనమాట. ఇప్పుడు తద్వారా ఆయా పోలీస్ స్టేషన్లో మళ్ళీ అంటే ఇక్కడ తర్వాత ఈ అరెస్ట్ తర్వాత పీటీ వారెంట్ వేయడం, మళ్ళీ తీసుకెళ్ళడం, అక్కడ అరెస్ట్ చూపించడం, అక్కడ కోర్టు, అక్కడ జైలు, ఇట్లాగా అంటే ఇక ఊపిరి ఆడనీయకుండా తిప్పడం, తద్వారా మానసికంగా దెబ్బ కొట్టడం, అలాగే క్యారెక్టర్ అసాసినేషన్ అన్నటువంటిది. వరుసగా 47 ఏళ్ల నుండి తన జర్నలిజం ఫీల్డ్లో ఉన్నారు. ఇంతవరకు ఎప్పుడు మచ్చలేదు. సాక్షిలోకి రావడాన్ని మచ్చగా చూపిస్తారు. ఆ లెక్కనైతే సాక్షికి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి దాంట్లో వాళ్ళని పనిచేసినప్పుడు వాళ్ళని మచ్చ కాదంటే వాళ్ళు మచ్చ కాదంటుంటారు. అట్ ది సేమ్ టైం అతను చేసింది తప్పే. ఏది ఈ వ్యాఖ్యల్ని ఆపకపోవడం, ఖండించకపోవడం, ఆ తర్వాత ఖండించిన ఆలస్యమైంది. ఆన్ ద స్పాట్ జరుగుండాలి. ఆ విషయంలో తప్పే. బట్ తనని మీదన సాక్షిలో ఉండటం ప్లస్ ఈ తరహా డిబేట్లు చేస్తారు కాబట్టి కాస్త అతని మీద ఉన్నటువంటి రిలయబిలిటీ ఉంది పబ్లిక్లో. ఇప్పటికి కూడా ఈవెన్ వైసీపీలో ఉన్నా సరే, కాస్త వైసీపీకి సంబంధించిన ఛానల్ అయినా సరే జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు. ప్లస్ సుదీర్ఘమైనటువంటి మీడియాలో పనిచేయడం వల్ల అనేక నాలెడ్జ్ ఉంది. అందువల్ల అవన్నిటి మీద అతని మీద ఉన్నటువంటి న్యూట్రల్ ఇమేజ్ని దెబ్బతీయాలంటే ఇది ముఖ్యం. కాబట్టి చాలా రోజులు ఏడిపించే అవకాశం ఉంటుంది.